హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది. కథలోకి వెళ్తే, టూ ఎర్లీ కదా, మరోసారి ఎప్పుడన్నా తప్పించుకోబోయింది. నోనో, చెల్లికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ మంత్ ఎండ్లో మమ్మీ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు. తిరిగి రావటానికి 6 నెలల పైనే పడుతుంది. ఓకే వస్తాను మాట ఇచ్చింది. తాను కూడా ఇంటికి ఫోన్ చేసి చూచాయగా విష్ణు గురించి చెప్పి అతని ఇంటికి వెళ్ళబోతున్నట్టు అందరికీ చెప్పింది. కూతురు ముందుగానే అలా చెప్పినందుకు వాళ్ళు సంతోషించారు. ఫంక్షన్ సందర్భంగా ఇల్లంతా బంధువులతో నిండిపోయి కలకల్లాడుతోంది. విష్ణు నిమిషం కూడా ఖాళీ లేకుండా అన్ని పనుల్ని చూసుకోసాగాడు. వేద పండితులు వచ్చారు. ఎన్నో ఔషధ మూలికలతో రకరకాల గంగా తీర్థాలతో పునీతం చేసిన నీటితో తాతగారికి ముందుగా ఔషధీ స్నానం చేయించారు. వినాయకుడి పూజతో మొదలుపెట్టి నవగ్రహాల పూజ, శివ పూజ, తర్వాత సప్త చిరంజీవులకు అశ్వత్థామ బలి, వ్యాస మహర్షి, ఆంజనేయుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు పూజలు ప్రత్యేకంగా చేశారు. ఆయుష్య హోమాన్ని శ్రద్ధాభక్తులతో జరిపించారు. రుద్రాభిషేకం చేశారు. తాతగారి బరువుకి సరిపడా బెల్లాన్ని తులాభారం వేస్తుంటే అందరికీ ఎంతో ముచ్చటేసింది. ఈ పూజలతో తాతగారు అలసిపోతారేమోనని విష్ణుకి ఒక పక్కన బెంగగా ఉంది. కానీ ఆయన ఎప్పట్లానే సరదాగా ఉత్సాహంగా ఉన్నారు. చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తూ అన్ని రకాల పూజల్లోనూ పాల్గొంటున్నారు. వేద మంత్రాల మధ్య వేద పండితులు తాతగారికి ఆయురారోగ్యాలు సంపూర్ణంగా కలగాలని దీవెనలు అందించారు. 3 రోజుల నుంచి జరుగుతున్న పూజలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఆ సాయంత్రం భోజనాలు, తాతగారికి మంగళహారతుల కార్యక్రమం లాంటి 1-2 చిన్న చిన్న కార్యక్రమాలు మిగిలిపోయాయి. వస్తోన్న స్నేహితుల్ని సాదరంగా రిసీవ్ చేసుకోసాగారు. అందరికీ అన్నీ అందిస్తున్నా అతని కళ్ళు మాత్రం తన ప్రియ బాంధవి యశస్విని కోసం ఎదురు చూస్తున్నాయి. అప్పుడప్పుడు గోడ గడియారాన్ని చూస్తున్నాడు. చెప్పిన టైం కల్లా యశస్వి, నీతూ కలిసి వచ్చారు. హెవీ మగ్గం వర్క్ ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్, లేత చిలుకాకు పచ్చ రంగున్న ప్లెయిన్ చీర, 2 చేతుల నిండుగా గాజులు, హెవీ బ్యాంగిల్స్తో, హెవీ హ్యాంగింగ్స్తో యశస్వి దగదగా మెరిసిపోతోంది. ఆ పొడవాటి జుట్టుని కొద్దిగా వదులుగా జడగా అల్లుకుంది. జడకు సగానికి పైగా మల్లెపూలు పెట్టుకుంది. అతను గబగబా ఎదురెళ్లి రండి అని అంటూ ఆహ్వానించాడు. విష్ణు కళ్ళల్లో మెరుపుని ఇద్దరూ గమనించారు. ఆమె తడబడింది. అతని కళ్ళ నిండా ఉన్న మెచ్చుకోలుని చూసి, నేను అందంగా తయారైతే నీకెందుకు అంత సంతోషం అన్నట్టు మురిపెంగా చూసింది. నీతు మాత్రం హాయ్ అంటూ విష్ చేసి విష్ణుని పరిశీలనగా చూసింది. ఆఫీస్లో ఫార్మల్స్లో ఉండే అతను ఆ సాయంత్రం పంచకట్టులో గమ్మత్తుగా అనిపించాడు. అతని మీద నుంచి చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. హే మ్యాన్, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ దిస్ డ్రెస్ కాంప్లిమెంట్ ఇచ్చింది. థ్యాంక్ యూ అని మాట వరుసకు అని యశస్వి వైపు చూశాడు. అతని కళ్ళల్లోని ఆరాధనని చూసి ఆమె తడబడింది. చూపు తిప్పుకుని శ్రద్ధగా గోడలకు ఉన్న తంజావూరు చిత్రపటాన్ని చూడసాగింది. ఓ షోకేస్ నిండా విష్ణుకి వచ్చిన ట్రోఫీల్ని అందంగా సర్దిపెట్టారు. గుమ్మాలకి మామిడి తోరణాలు, పూలదండలు, అగరత్తుల ధూపం పండగ వాతావరణాన్ని తలపించేస్తున్నాయి. హాల్ మధ్యగా ఉన్న హోమగుండం నుంచి ఇంకా సన్నటి పొగ వస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఆరోగ్యంగా కలకల్లాడుతున్నాయి. చివరికి టీపాయ్ మీద కూడా ఒక చిన్న పాట్లో ఓ లేత మొక్క ఆరోగ్యంగా ఎదుగుతోంది. విష్ణు, నీకు పంచ కట్టుకోవడం వచ్చా? వదిలిపెట్టకుండా ఆశ్చర్యంగా నీతో అడిగింది. ఏం, నీకు చీర కట్టుకోవడం రాదా? సరదాగా అడిగాడతను, ఓవైపు యశస్విని చూస్తూ. నో వే, అయినా ఈ ఫంక్షన్కి డ్రెస్ కోడ్ ఉందా? ఆశ్చర్యంగా అడిగిందామె. జస్ట్ కిడ్డింగ్ అంటూ వాళ్ళను లోపలికి తీసుకెళ్లాడు. ఈలోగా అతని తల్లి సురేఖ ఎదురు వచ్చింది. తను కొత్తగా కనుగొన్న ఓ అద్భుతాన్ని తన తల్లికి పరిచయం చేయాలని అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. వెంటనే తన తల్లికి ఆమెని పరిచయం చేశాడు. మమ్మీ, మా ఆఫీస్లో ఓ తెలుగమ్మాయి కొత్తగా చేరింది అని చెప్పాను కదా, తనే యశస్వి. నమస్తే ఆంటీ అంటూ వినయంగా చేతులు జోడించింది యశస్వి. బాస్కెట్బాల్ గేమ్లో గెలుచుకొచ్చిన ట్రోఫీని చూపించినప్పుడు, కాలేజీ రోజుల్లో వచ్చిన గోల్డ్ మెడల్ని చూపించినప్పుడు, ఆఫీస్లో కనబరిచిన అతని అసామాన్య ప్రతిభకు గుర్తుగా వచ్చిన మెమొంటోని చూపించినప్పుడు కొడుకు కళ్ళల్లో గర్వంతో సంతోషంతో మెరిసిన మెరుపు ఆవిడకి ఇంకా గుర్తే. ఈ అమ్మాయిని పరిచయం చేస్తున్నప్పుడు ఆ కళ్ళల్లోని మెరుపుకి ఏ మెరుపు సాటిరాదు అనిపించింది. దీర్ఘాయుష్మాన్ భవ. ఆవిడ కళ్ళ నిండుగా ఆ అమ్మాయిని చూసుకుంది. ఆ అమ్మాయిని ఒక్క చూపులోనే స్కాన్ చేసింది ఆవిడ. ఆ అమ్మాయి అణువణువున తన కొడుకు పట్ల ప్రేమ కనిపిస్తోంది. సందేహమే లేదు, దాని తర్వాత తనలా తన కొడుకుని ప్రేమిస్తుంది. హాయ్ ఆంటీ అంటూ నీతూ విష్ చేసింది. హాయ్, 2 నిమిషాలు కూర్చుని రిలాక్స్ అవ్వండి, సోఫా చూపించింది. ఈలోగా తండ్రి శ్యామ్ సుందర్ కూడా బయట నుంచి రావటంతో ఆయనకు కూడా యశస్విని పరిచయం చేశాడు.
ఆయన చాలా మామూలుగా నీతిని రిసీవ్ చేసుకున్నట్టే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాడు. బెంగళూరుకి కొత్త కాబట్టి కన్నడం మాట్లాడడం నేర్చుకున్నావా అడిగాడు. స్వల్ప ఆమె కూడా అంతే సరదాగా చెప్పడంతో ఆయన తల పైకెత్తి నవ్వేశాడు. ఆమె ఎదురుగా వాళ్ళిద్దరూ కూర్చొని ఆమె తల్లిదండ్రుల గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి, హైదరాబాద్ గురించి అడిగి తెలుసుకున్నారు. హాల్ మధ్యలో ఉన్న హోమగుండాన్ని చూస్తూ నీతూ అడిగింది, అదేమిటి విష్ణు? నానమ్మ తాతయ్య గారులతో ఉదయం శాంతి హోమం చేయించాం కదా, విష్ణు చెప్పాడు. ఆలస్యం అవుతోంది, మేడ మీదకు వెళ్దామా? అతని తండ్రి అడిగాడు. అలాగే అంటూ విష్ణు లేచి నిలబడ్డాడు. అమ్మాయి మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది కదా, టెర్రస్ మీదకెళ్లే ముందు ఓసారి ఇల్లంతా చూపించి తీసుకెళ్ళు విష్ణు, అతని తల్లి చెప్పింది. భోంచేసిన తర్వాత తీరుబడిగా చూస్తుందిలే ఆంటీ, నీతూ చనువుగా చెప్పింది. ఈలోగా తన చిన్ననాటి స్నేహితులు రావటంతో ఆవిడ బయట గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయింది. విష్ణు మెరుస్తున్న కళ్ళతో యశస్వినినే చూస్తూ హాలులో ఓ పక్కగా ఉన్న మెట్ల దగ్గరకు దారి తీశాడు. విష్ణుతో పాటే వాళ్ళు కూడా 2 మెట్ల చొప్పున ఎక్కుతూ నవ్వుకుంటూ మేడ మీదకి చేరుకున్నారు. భోజనాలు మేడ మీద ఏర్పాటు చేశారు. వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తోంది. అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితుల కబుర్లతో, నవ్వులతో, కేరింతలతో ఆ వాతావరణం అంతా కలకల్లాడుతోంది. విష్ణు ప్రతి ఒక్కరికి పేరు పేరున యశస్విని పరిచయం చేశాడు. ఆమెను చూడగానే ముందు ఆశ్చర్యంతో వారి కనుబొమ్మలు పైకి లేస్తున్నాయి. తర్వాత ఏదో అర్థమైనట్టు వారందరి కళ్ళల్లో ఒకే రకమైన చిరునవ్వులు. ఓ చివరగా కింగ్ సైజ్ కుర్చీలలో ఆది దంపతుల్లా విష్ణు, నానమ్మ, తాతయ్య కూర్చుని ఉన్నారు. తెలుపు రంగుకి ఎర్రంచున్న కంచిపట్టు చీరలో ఆవిడ పెద్ద ముత్తైదువులా హుందాగా ఉంది. పట్టు పంచ కట్టులో టీవీగా ఉన్న ఆయన్ని చూస్తుంటే పాత సినిమాల్లో ఎస్వి రంగారావు గారు గుర్తుకు వచ్చారు. ఆవిడ మామూలుగా మాట్లాడుతున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లలిత శాస్త్రం చదువుతున్నట్టే ఉంది. ఆవిడ గొంతులో అంత మాధుర్యం, అదే మార్ధవం. వారిరువురు ప్రేమగా కర్పూరపు దండలు మార్చుకుంటున్న దృశ్యాన్ని అందరూ గబగబా తమ మొబైల్ కెమెరాల్లో అపురూపంగా బంధించారు. తాతగారి పాదాలని కడిగి ఆ నీటిని తలపై జల్లుకున్నారు. గోధుమ పిండితో ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నేతితో దీపాలను వెలిగించారు. ఆ దీపాలతో తాతగారికి మంగళహారతినిచ్చారు. తర్వాత అందరూ తాతగారి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు. అంతా ప్రశాంతంగా కన్నుల పండుగగా జరిగింది. విష్ణు అంతటా తానే అయ్యి చురుగ్గా అటు ఇటు తిరుగుతున్నప్పటికీ ఆమె పట్ల అతను ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడన్న విషయం పార్టీకి వచ్చిన వారందరికీ అర్థమైంది. ఎవరైనా ఒకళ్ళిద్దరికి అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళు సైగలతో వారికి చూపించారు. వారిద్దరి జంట చూసే వాళ్ళకి చూడముచ్చటగా ఉంది. డిన్నర్ దగ్గర కూడా అతను పేపర్ నాప్కిన్తో ప్లేట్ని జాగ్రత్తగా తుడిచి మరీ ఆమెకు అందించాడు. నీతో చాలా సీరియస్గా అతని దగ్గరకు వచ్చి, విష్ణు డ్రింక్స్ లేవా ఆరాగా అడిగింది. విష్ణుకి వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక ఇబ్బందిగా అటు ఇటు చూస్తుంటే యశస్వి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది. ఈలోగా విష్ణు వాళ్ళ తాతగారు, పాపాయ్ ఇదిగో నిన్నే అంటూ వాళ్ళ నానమ్మని పిలిచారు. ఆవిడ వెంటనే పిలిచారా అంటూ ఎంతో ప్రేమగా ఆయన దగ్గరకు వెళ్ళింది. చూస్తున్న యశస్వికి నవ్వొచ్చింది. కళ్ళతోనే విష్ణుని ఏమిటి అన్నట్టు ప్రశ్నించింది. అతను నెమ్మదిగా చెప్పాడు. కొత్తగా విన్న వాళ్ళకి విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ ఆవిడ పుట్టింటి వారు ఆవిడని చిన్నప్పుడు అలాగే పాపాయ్ అని పిలిచేవారట. పెళ్ళయ్యాక ఆ పేరే ఆయనకు అలవాటైంది. అమ్మమ్మ అయినా నానమ్మ అయినా ఆవిడ కూడా ఒకరోజు పాపయ్యే కదా అనుకుంది యశస్వి. చూస్తున్న కొద్దీ విష్ణు వాళ్ళ నానమ్మ యశస్వికి బాగా నచ్చసాగింది. ఆవిడ పెట్టుకున్న ఎర్ర కుంకుమ బొట్టు, మెడ కింద అద్దుకున్న మంచి గంధము ఎంతో ప్రత్యేకంగా అనిపించాయి. ఆవిడ ధ్యాసంతా ఎంతసేపు తాతగారి మీదే ఉంటుంది. ఒక కన్ను, ఒక చెవి ఆయన కోసమే ఎల్లవేళలా కేటాయించుకుందా అన్నట్టు ఆయన పిలిచిన మరుక్షణమే పలుకుతుంది. ఆయన కాసేపు పిలవకపోతే దగ్గరికి వెళ్ళి పిలిచారా అని అడుగుతుంది. ఆయనకు సంబంధించిన ప్రతి పని, ఆయన కళ్ళద్దాలు, వాకింగ్ స్టిక్, నాప్కిన్ అందివ్వటం దగ్గర నుంచి అన్నీ ఆవిడే భక్తిగా శ్రద్ధగా చేస్తోంది. ఒక జీవితకాలం అంతా ఆయన్ని ప్రేమించి ఆవిడే ఆయనగా మారిపోయారా అనిపించింది. ఇటు చూస్తే విష్ణు మధ్య మధ్యలో ఎవరైతే అడిగినా అందరికీ సమాధానం చెబుతూనే ఆమెకు కంపెనీ ఇచ్చాడు. అతను తన పట్ల అలా శ్రద్ధ కనపరచడం ఆమెకు కూడా నచ్చింది. జీవిత సహచరిని జాగ్రత్తగా చూసుకోవటంలో విష్ణుకి తాతగారి పోలిక అనుకుంది. చివరగా ఐస్ క్రీమ్ కప్ అందించాడు. ఐఎమ్ ఫుల్ చెప్పిందామె. ఐస్ క్రీమ్ తినకపోతే పార్టీ పూర్తి కాదు సరదాగా చెప్పాడు అతను. అప్పటికే ఓ పక్క విష్ణు కజిన్స్ దంషరట్స్ ఆట పూర్తవటంతో అతని కజిన్ ఓ అమ్మాయి సరదాగా ఓ సూచన వేసింది. తాతగారి గురించి ఒక్కొక్కరం ఒక్కో స్వీట్ మెమరీ షేర్ చేసుకుందాం. తాతగారు పాడే తెలుగు పద్యాల తీయదనం, తాతగారు మగ్గబెట్టే మామిడి పళ్ళ తీయదనం,
తాతగారు పొలంలో దింపించిన కొబ్బరి బొండంలోని నీటి తీయదనం, తాతగారి దగ్గర నేర్చుకున్న కర్రసాములోని మెలకువలు గుర్తు చేసుకున్నారు. హిందూ పేపర్ చూడగానే తాతగారే గుర్తొస్తారని ఇంకొకరు చెప్పారు. విష్ణు తాతగారి గురించి గమ్మత్తైన జ్ఞాపకాన్ని చెప్పాడు. తాతగారు వేసుకునే తీపి హోమియో మాత్రలంటే నాకెంతో ఇష్టం. నా చిన్నప్పుడు తాతగారు నిద్ర లేచిన తర్వాత ఆయన మంచం దగ్గర, పడక కుర్చీ దగ్గర ఆ గుండ్రటి తీయటి మాత్రల కోసం వెతుక్కునేవాడిని. రోజు ఒక్కటైనా దొరికేది. అందరూ నవ్వేశారు. ప్రోగ్రాం ఆడుకుందామని డిసైడ్ అయిపోయారు. నానమ్మ తాతయ్య కూడా చిన్నపిల్లల్లా సరదా పడిపోయి చెరోవైపు కూర్చున్నారు. యశు తాతయ్య వైపు కూర్చోగానే విష్ణుని నానమ్మ పార్టీ వాళ్ళు తమ దగ్గర కూర్చోమని గొడవ చేశారు. అరే ఏమైంది? ఎవరో చిరంజీవి పాటతో మొదలుపెట్టారు. వావ్, వండర్ఫుల్ సాంగ్ అంది నీతు. శృతి జ్ఞానం లేని వాళ్లకు పాడటం ఎంతో సులువు. వాళ్లకు తప్పులేమిటో తెలీదు. మనసంతా నువ్వే, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, అవకాశం దొరికిందే చాలని అతను తన మనస్సులోని భావాల్ని తెలియజేసే పాటల్ని ఎన్నుకోసాగాడు. యశస్వికి బిడియంగా అనిపించింది. కానీ లోపలెక్కడో ఇష్టంగా కూడా ఉంది. యశస్వి తన వంతు రాగానే నవ్వుతూ ముద్దుగా రే యశోద ముంగిట ముత్యం వీడు అంటూ పాడింది. అంతే, ఆమె పాటకు అందరూ ఫ్లాట్ అయ్యారు. అందరికన్నా ఎక్కువగా నానమ్మ ఫ్లాట్ అయిపోయింది. ఏం గాత్రమమ్మా నీది అంటూ పరవశించిపోయింది. యశస్వి చేతులు జోడించింది. మా యశు వైలిన్ ఎంత బాగా ప్లే చేస్తుందో తెలుసా? నీతు గొప్పగా చెప్పింది. ఆ గాత్ర శుద్ధి చూడగానే అనుకున్నాను సంగీత జ్ఞానం ఉందని. చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఏదమ్మా, ఇంకొక కీర్తన వినిపించు తల్లి, ఆవిడ ప్రేమగా చనువుగా అడిగింది. చాలా రోజులైంది, ప్రాక్టీస్ లేదు. అందరూ తననే చూస్తుంటే మొహమాటంగా అనిపించి నసిగింది. ఇప్పుడెవరన్నా పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నారా ఏమిటి? ఇలాంటి అద్భుతమైన రోజున నా డార్లింగ్ అడిగితే పాడనంటావా? పోనీ నేను అడుగుతున్నాను, పాడు. సరదాగా తాతగారు దబాయించారు. ఆమె సాధారణంగా ఎక్కువసేపు అడిగించుకోదు. అందుకే వెంటనే పాడేసింది. మరుగేలరా ఓ రాఘవ. ఒక్కసారిగా నవ్వులు వెళ్లి విరిశాయి. తాతగారి పేరు రాఘవరావు గారని ఆమెకి తెలీదు. నానమ్మ మాత్రం ముసిముసి నవ్వులతో అలా మురిసిపోయింది. ఆవిడ్ని చూస్తుంటే సుదీర్ఘ సహచర్యం ఇంత గొప్ప తృప్తినిస్తుందా అనిపించింది. ఇంకొక్కటి మళ్ళీ అడిగింది. ఒక్క క్షణం ఆలోచించి మీనకు మోము నా కనులారా పాడింది. ఆ పాట పూర్తవగానే ఆవిడ లేచి వచ్చి మెటికలు విరిచి ఆ అమ్మాయిని ముద్దు పెట్టేసుకుంది. అందరూ ఆశ్చర్యపోయి నానమ్మ మదిని దోచుకునే అంత పాత పాట నీకెలా తెలుసు అడిగారు. మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు రాగాల్ని ప్రాక్టీస్ చేయటానికి అన్ని పాటలు నేర్చుకుంటాం చెప్పింది. ఆ అమ్మాయి అంటే అతనికి అపురూపం. ఆ రోజు ఇంకా అపురూపం అనిపించసాగింది. యశు, నీకు తెలుసా, నానమ్మ హార్మోనియం నేర్చుకున్నారు. ప్రతిరోజు ఇంట్లో పూజ అయిన తరువాత పూజలో భాగంగా ఈ రోజుకు కూడా పూజ గదిలో ఒక కీర్తన ఆలపిస్తారు విష్ణు చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. మనసు నిండా పరుగులెత్తే ఓ తీయని తెలుగు పద్యం ఏదో పరుచుకుంటున్నట్టు తీయని అనుభూతి. ఒక్కొక్కరే వీడ్కోలు తీసుకుని బయలుదేరసాగారు. సురేఖ దగ్గరుండి అందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తోంది. చివరిగా యశస్వికి బొట్టు పెట్టి గిఫ్ట్లు ఇచ్చింది. విష్ణు చూస్తూనే ఉన్నాడు. బొట్టు పెడుతుండగా కుంకుమ కొద్దిగా యశస్వి ముక్కు మీదకు జారటంతో ఆమె అందం ద్విగుణీకృతం అయినట్టనిపించింది. ఎందుకో అతనికి ఆ అమ్మాయిని ఆ క్షణంలో ఒక్కసారిగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. విష్ణు, ఆలస్యమైనట్టుంది. ఇద్దరు ఆడపిల్లలే కదా, నువ్వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి రావచ్చు కదా తల్లి అడగటంతో ఓకే, నేను డ్రాప్ చేస్తాను అంటూ కారు తాళం చేతులు తీసుకున్నాడు. పర్లేదు ఆంటీ, క్యాబ్లో వెళ్ళిపోతాం యశస్వి మొహమాటంగా చెప్పింది. లేట్ అయింది కదమ్మా, ఇక్కడ భాష మీకు రాదు, పైగా రోజులు బాగుండలేదు, ఎందుకు రిస్క్ తీసుకుంటారు? కారులో వెళ్ళటం అన్ని విధాలా ఉత్తమం కదా అని నచ్చచెప్తున్నట్టు చెప్పింది. సరేనన్నట్టుగా తలూపింది. అందరూ వచ్చి బాయ్, సీ యూ అగైన్ అంటూ వీడ్కోలు చెప్పారు. ఆ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడు యశస్వికి తన మనస్సంతా విశాలమైనట్టు అనిపించింది. జీవితమంతా ఓ గొప్ప సెలబ్రేషన్ లాగా తోచింది. మమతల పొదరిల్లు లాంటి ఆ ఇంట్లో ఒక్క విష్ణు వల్ల తనకు ఇంతమంది ఆత్మీయులు తనకు లభ్యమయ్యారు అనుకుంది యశస్వి. చలో యార్ అంటూ నీతు చనువుగా ఆమె భుజం మీద తట్టింది. అప్పటికే విష్ణు కారు బయటికి తీశాడు. ఇద్దరూ కారు దగ్గరికి వెళ్లారు. నీతు కారు వెనక డోర్ తీయటానికి ఆ డోర్ హ్యాండిల్ మీద చెయ్యేసింది. యశస్వి కూడా ఆ హ్యాండిల్ మీదే చెయ్యేసింది. నీతు అచ్చంగా చిన్నపిల్లకు చెప్పినట్టే చెప్పింది. విష్ణు మన డ్రైవర్ కాదు. యశు, నువ్వు వెళ్ళి ముందు సీట్లో కూర్చో. ఆమె తల అడ్డంగా ఊపి ఊహు, నువ్వే వెళ్ళి కూర్చోవచ్చు కదా అని అడిగింది. నేను చెబుతున్నా కదా, నువ్వు వెళ్ళు అంటూ ముందుకు తోసింది. యశస్వి వెళ్ళి విష్ణు పక్కన ముందు సీట్లో, నీతు వెనక సీట్లో కూర్చున్నారు. విష్ణు కార్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక రియర్ వ్యూ మిర్రర్లో నుంచి చూస్తూ అడిగాడు. నీతు, డాడ్ ఎలా ఉన్నారు?
మిలిటరీలోంచి రిటైర్ అయినా ఆయన ఇంకా సర్వీస్లోనే ఉన్నానని, తను యాంగ్రీ యంగ్ మ్యాన్ అని అనుకుంటారు. అది ఆయన ప్రాబ్లం అని నవ్వుతూ చెప్పిందామె. విష్ణు నవ్వి చెప్పాడు, నిజమే నీతు, మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేం. అన్ని సంవత్సరాల పాటు ఒక ఫీల్డ్లో వర్క్ చేసిన తర్వాత ఇక వారి శరీరం, మెదడు ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతాయి. వాళ్ళని అందులో నుంచి బయటకు రమ్మన్నా రాలేరు. యు ఆర్ రైట్ విష్ణు. అన్నట్టు నీ స్టార్టప్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని నీతు అడిగింది. వర్క్ జరుగుతుంది నీతు. పేరెంట్స్ యూఎస్ వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు కొంచెం ఎక్కువ టైం ఈ స్టార్టప్ మీదే పెట్టాలనుకుంటున్నాను. అలా అయితేనే పనవుతుంది చెప్పాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే యశస్వి ఒక్క మాట కూడా వినటం లేదు. ఇదే కార్లో ఇదే సీట్లో కూర్చుని అతని సామీప్యాన్ని ఫీల్ అవుతూ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళటం గుర్తొచ్చింది. ఉండుండి స్ట్రీట్ లైట్ వెలుతురు కారు విండో షీల్డ్ మీద పడుతోంది. రోడ్డు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న విష్ణుతో, నిద్రొస్తోంది, మేక్ ఇట్ ఫాస్ట్, నీతో ఆవలించి చెప్పింది. వచ్చేసాం, 2 minutes. వారి అపార్ట్మెంట్ పక్కనే ఉన్న పార్క్ ముందు కారు ఆపాడతను. వీధిలో నుంచే వెళ్ళిపోతావా, ఒకసారి పైకి రావచ్చు కదా, నీతు మర్యాదపూర్వకంగా పిలిచింది. యశస్వి గుండె జల్లుమంది. ఇప్పుడు విష్ణు ఇంటికి వస్తాడా? అతను కార్ దిగి రిమోట్తో డోర్ లాక్ చేశాడు. లిఫ్ట్లో ముగ్గురు 3rd ఫ్లోర్కి వెళ్లారు. యశస్వికి ఆ నిమిషంలో తన పక్కన నిలబడ్డ నీతు ఎన్నడూ నచ్చనంతగా నచ్చేసింది. నీతు డోర్ లాక్ తీస్తుంటే వెనక నిలబడ్డ వీళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆమె చూపుల్లో కల్వరం. పర్లేదు, కూల్, కళ్ళతోనే చెప్పాడతను. కమేన్, తలుపు తీసి లోపలికి వెళ్తూ చెప్పిందామె. తర్వాత ప్లీజ్ బీ సీటెడ్, సోఫా చూపించింది. అతను కూర్చున్నాడో లేదో హడావిడిగా, అరెరే నేను కార్లో మొబైల్ మర్చిపోయాను, విష్ణు ఒకసారి నీ కార్ కీస్ ఇవ్వు అంటూ నీతు చనువుగా అతని చేతిలోంచి తాళం చేతులు తీసుకుని కిందకు వెళ్ళబోతుంటే యశస్వి అక్కడికి అప్రయత్నంగా ప్రాధేయపూర్వకంగా ఆమె చెయ్యి పట్టుకుంది. 1 minute అంటూ మృదువుగా ఆమె చేతిని విడిపించుకుని వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా లాక్ ఉన్న తలుపు కావటంతో డోర్ పడిపోయింది. యశస్వి అలాగే ఆ తలుపుకు ఆనుకుని నిలబడిపోయింది. కూర్చో, ఎదురుగా ఉన్న సోఫాని చూపించి సైగ చేశాడతను. తల అడ్డంగా ఊపింది. అక్కడి నుంచి కదల్లేదు. కొద్దిగా తల వంచుకొని కండ్రెప్పులు మాత్రమే ఎత్తి అతని వైపు చూసింది. అతను చిరునవ్వుతో ఆమెనే చూస్తున్నాడు. మనసును గిలిగింతలు పెట్టే చూపులు తన మెడలో పూలమాలల్ని వేస్తున్నాయి. అతను చిరునవ్వు నవ్వుతూ లేచి నిలబడ్డాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.